నమస్తే అందరికీ. ఒక అన్న అయితే కమెంట్ పెట్టిండు, అక్కడ అంటే రెంట్స్ గురించి చెప్పినావు కానీ రెంట్స్ కంపారిజన్ ఒకసారి చెయ్యి, చీపెస్ట్ ఎంత ఉంటుంది, హైయెస్ట్ ఎంత ఉంటుంది ఒకసారి చూపి ఎట్లా ఉంటుంది లోపల అని. సో అదైతే ప్లాన్ చేసిన వీడియో నేను. లెట్స్ చెక్అవుట్, చూపిస్తాను నేను. ఖచ్చితంగా చూడండి, కంపారిజన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్స్పెన్సివ్ వాళ్ళు ఎంత పెడతారు, నార్మల్గా చీప్ రేట్స్ ఎంత ఉంటాయి, లేబర్ ఏరియాస్లో ఎట్లా ఉంటాయి అన్నది నేను లైవ్గా రూమ్స్కి వెళ్ళి వీడియో తీసిన. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. డోంట్ ఫర్గెట్ టు చెక్ ద ఫుల్ వీడియో. లెట్స్ గెట్ ఇన్. ఇవి చీపెస్ట్ అయితే ఇది. రూమ్స్ ఎట్లా ఉంటుంది, ఎంత టైట్గా ఉంటుంది చూడండి, ఎంత ఫుల్ ఆక్యుపై అయిపోయింది చూడండి. ఇటొక బెడ్, ఇటొక బెడ్, ఇట్లా ఫ్రిడ్జ్, పోళ్ళు, కబోర్డు, చిన్నగా మొక్కోవడానికి చిన్నగా టెంపుల్ లాగా చేసుకున్నారు దేవుంది. సో మీద లగేజ్ ఇది ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టేసుకుంటారు అన్నీ, మళ్ళీ ఇంటికి పోయేటప్పుడే తీస్తారు. సో పైన అన్నీ పెట్టేసుకున్నారు ఇక చూస్తారుగా. సో ఇది లగేజు చెప్తా. ఇక ఇంత చిన్న చిన్న బెడ్లల్లా పైన ఇగో. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. చూస్తారు కదా ఇంత చిన్న రూమ్ ఉంటుంది. ఇంత చిన్న రూములలో, ఇంత కంజెస్టెడ్ ప్లేసెస్లలో ఎంతమంది ఉంటారు, ఇటు ముగ్గురు అటు ముగ్గురు ఆరుగురు ఉంటారు. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది, అయినా ఉండి ఎలా తీసుకుంటారు. చూస్తారు కదా, డబుల్ కాట్స్ కాదు, ట్రిపుల్ కాట్స్, ముగ్గురు కింద పైన ఇంకా పైన. సో ఇట్లాంటి ప్లేసులలో ఉండాల్సి వస్తుంది. నేను కూడా ఇక్కడే ఉంటా, నాది పై బెడ్. అండ్ ఇక్కడికి వేరే కాడికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని కొన్ని లగ్జరియస్ ప్లేసెస్ ఉంటాయి. బెడ్ స్పేస్ అయినా కానీ ఇట్లా రూమ్ లో ఇంతమంది ఉంటారు, ఇద్దరు ముగ్గురు ఉంటారు, దానికి రేట్స్ డిఫరెంట్ ఉంటాయి. అవి వెరీ ఎక్స్పెన్సివ్ ఏరియాలు ఉంటాయి. అది కూడా కంపారిజన్ గా మనం చూద్దాం. కాకపోతే ఇక్కడ కింద ఉన్నది కదా, కింద ఉన్న వాళ్ళకి కొన్ని ప్లేసెస్లలో బెడ్ స్పేస్ కానీ క్యాంపులలో కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే, కింద ఉన్న వాళ్ళకి ఒక 50 dirhams తక్కువ ఉంటుంది, మిడిల్లో పైన ఉన్న వాళ్ళకి ఒక 50 dirhams ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు ప్లేన్ గ్రౌండ్ మీద పడుకుంటారు కదా. సో ఇట్లాంటి ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఈ ఫెసిలిటీ ఉంటుంది. సో రేట్ వైజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది రెంట్ కూడా. ఈ ప్లేస్ లో, ఈ క్యాంప్ లో అయితే పర్టికులర్ అందరికి ఒకే రేట్, కింద మిడిల్లో పైన అందరికి ఒకేలా ఉంటుంది. అండ్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే ఒక రూమ్ కి 2500 ఉంటుంది, 2500 నుంచి 2600 ఉంటుంది దిరమ్స్. పర్ పర్సన్ చూసుకుంటే 500 dirhams, 450 dirhams. సో 450 నుంచి 500. పైన కింద అందరికి ఒకే రేట్ ఇక్కడైతే. అండ్ ఇక ఇదే ఇదే ప్రపంచం ఇక అందరికి. నాదైతే పైన ఊక పైకి కిందికి ఎక్కాల్సి వస్తుంది. మధ్యరాత్రిలో కూడా టాయిలెట్ పోయాలంటే కిందికి దిగాలి. బద్దకంతో కొన్నిసార్లు పోను, దిగి మళ్ళీ ఎక్కడం. ఆ ఫ్యాన్ కూడా చూడు, ఫ్యాన్ మీకు చూపిస్తా. ఇక ఫ్యాన్ కూడా చాలా క్లోజ్గా ఉంటుంది, మనం కొంచెం నిలబడినా కానీ తాకుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను ఉండి నాకు అలవాటు అయిపోయింది. సో పైన యాక్చువల్గా ఒక్కొక్కరు బెడ్ మీద ఎట్లా సెటప్ చేసుకుంటారు ఏంది అన్నది ఒకసారి నేను, నార్మల్గా అందరు రూమ్ టూర్ చేస్తారు కదా, నేను బెడ్ టూర్ చేస్తా. ఒకసారి నెక్స్ట్ వీక్ ట్రై చేస్తా. పైన అన్ని సెటప్ చేసుకుని ఆ బెడ్ మీద ఎంత సామాన్ ఉంటుంది ఒక మనిషికి, ఎట్లా సెటప్ చేసుకుంటా అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. కాకపోతే దీనికి కంపారిజన్ గా చూపిస్తా అన్న కదా, వేరే ఏరియాస్ లో ఎంత ఉంటుంది, ఎక్స్పెన్సివ్ గా ఎంత కాస్ట్ ఉంటుంది. సో లెట్స్ చెక్ అవుట్ దాట్ ఆల్సో. అక్కడికి వెళ్తా, ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. చాలా లగ్జరీస్ ఉంటుంది, చాలా కాస్ట్లీ ఏరియా అది. లెట్స్ గెట్ ఇన్ టు దాట్ ఆల్సో. ఇట్లా ఉన్నాం, 7th floor అయితే ప్రెస్ చేసిన. 7th floor లో ఉంటారు మా వాళ్ళు, మా ఆఫీస్ కొలీగ్స్. చూద్దాం అక్కడ ఎంత ఉంటుంది రేట్. ఇదే రూమ్ వచ్చేసి ఇది 704. సో ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ ఇక్కడ ఏదో జనరల్గా షూస్ ఇవి పెట్టుకున్నారు. ఇట్లా బ్యాచిలర్స్ కాబట్టి కొంచెం క్లమ్జీగానే ఉంటుంది. ఫ్యామిలీ అయితే నీట్గా పెట్టుకుంటారు, కానీ బ్యాచిలర్స్ కాబట్టి ఇట్లే ఉంటుంది. రాగానే ఇట్లా పెట్టుకుంటారు. చూడు, ఇలాంటి ఆప్షన్స్ నేను ఫస్ట్ చూపించిన దగ్గర, నేనున్న దగ్గర ఉండదు. సో తినడానికి డైనింగ్ టేబుల్ కానీ. ఈ హాల్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది కదా, రూమ్స్ అయితే అటు సైడ్ ఉన్నాయి చూపిస్తా. హాల్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది చూడు, స్పేషియస్గా. ఇక్కడ కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. చూడు ఇటు సైడు ఇది బయటికి వ్యూ, బట్టల స్టాండ్లు కూడా ఉన్నాయి. సో చాలా స్పేషియస్గా ఉంది కదా. నేనున్న దగ్గర అయితే ఇందులో సగం ఉంటుంది, ఈ జస్ట్ హాల్లో సగం ఉంటుంది రూము. ఇక్కడ చూడు కిచెన్, తెలుసు క్లమ్జీగా ఉంటుంది బ్యాచిలర్స్ కాబట్టి, ఎక్కడెక్కడ వదిలేసిపోయారు మా వాళ్ళు ఇక. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లా ఎక్స్పెన్సివ్ చోట్ల ఉన్నప్పుడు ఏం చేశారంటే ఒక కుక్కుని పెట్టుకుంటారు. వంట మనిషి వచ్చి వంట చేసి పోతాడు. వీళ్ళు ఇక్కడ సరుకులు పెట్టేస్తే వంట చేసేసి వెళ్ళిపోతారు వాళ్ళే. వంట కూడా వీళ్ళు చేసుకోరు. సో దానికి కూడా డబ్బులు కట్టేస్తారు.
సో రెంట్ విషయానికి వచ్చేసి ఇక్కడ ఒక హాలు 3 బెడ్రూమ్లు కిచెన్ ఉంది. సో మొత్తానికి వచ్చేసి 15,000 పైన ఉంది, అంటే 16,000 వరకు ఉంది. నేనున్న దగ్గర 2,500 రూమ్కి. సో ఇక్కడైతే మొత్తం కంప్లీట్గా ఆపోజిట్ ఉంది, ఎక్స్పెన్సివ్ ఉంది. అండ్ అక్కడ నుంచి పోల్చుకుంటే 8 to 10 times ఎక్కువనే ఉందని చెప్పాలి. 9 మంది ఉంటారు ఇక్కడ, ఒక్కొక్కరికి 2,000 పడుతుంది ఫుడ్ కాకుండా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్టలు కూడా ఆరేసుకోవడానికి ఇక్కడ ఉంది స్టాండ్, మంచిగా బట్టలు ఆరేసుకొని ఆరామ్స్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఏ టెన్షన్ ఉండదు. క్యాంపులలో బెడ్ స్పేస్లలో ఉంటే బయట జనరల్గా అంత తక్కువ ఏరియాలో ఉంటే ఏంటంటే ఇలాంటి స్టాండ్స్ బయట పెట్టుకోవాల్సి వస్తుంది. సో బట్టలు ఉంటాయా పోతాయో తెలియదు. సో ఇక రిస్క్ బేస్డ్ అవి, కాకపోతే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కదా. సో తక్కువ కాస్ట్లో ఉండాలి, మనీ సేవ్ చేయాలని అనుకున్న వాళ్ళు అట్లే ఉంటారు. అలాంటి ప్లేస్లో ఉండాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా మనంతా భరించి సేవ్ చేసుకుంటే ఇంటికి పంపించాల్సి వస్తుంది. సో ఇక్కడైతే కొంచెం సేఫ్టీ ఉంటుంది, పీస్ఫుల్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫోన్ కనిపిస్తుంది కదా. సో విజిటర్స్ ఎవరైనా వచ్చినా కానీ విజిట్ చేయడానికి కింద వాళ్ళు రిసెప్షన్లో ఏం చేస్తారంటే ఇక్కడికి కాల్ చేస్తారు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయగానే మనం ఇక్కడ నుండి పైనకి పంపించండి, అలో చేయండి, యాక్సెస్ ఇవ్వండి అని చెప్తే లోపలికి అలో చేస్తారు, లేకపోతే చేయరు. సో ఇది మన కింద ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. కింద ఫోన్ చేస్తే రిసెప్షన్కి వెళ్తుంది. సో ఇక్కడ పలానా ప్రాబ్లం ఉంది, లేకపోతే మాకు పలానాది కావాలి అని చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో దీనికి యూజ్ చేసుకోవడానికి ఇట్లాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. సో నేను కూడా పైకి వచ్చేటప్పుడు ఫస్ట్ కింద రిసెప్షన్లో ఇట్లాంటి ఒక ఫోన్ ఉంటుంది. సో దాంతో ఈ నెంబర్కి ఇక్కడికి కాల్ చేసి మా ఫ్రెండ్కి ఇన్ఫామ్ చేసి నేను వచ్చినా అని చెప్పి తను యాక్సెస్ ఇస్తేనే నేను పైకి పంపించారు. లేకపోతే వెళ్ళి చూద్దాం ఒకసారి లోపల రూమ్స్ ఎట్లా ఉంటాయి అన్నది. సో ఇక్కడ హాల్తో పాటు 3 బెడ్రూమ్లు ఉన్నాయి. సో ఇదొకటి, అటు లెఫ్ట్ సైడ్ ఒకటి, మళ్ళీ రైట్ సైడ్ ఇంకొకటి ఉంది. సో మా వాళ్ళు అయితే ఫస్ట్ రూమ్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళతో పాటు వేరే ఇంకొక అతను ఉన్నాడు కాబట్టి లోపల వీడియో తీసినా కానీ అప్డేట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ తీసేసినట్టు ఉంటుంది, అంటే వాళ్ళ ప్రైవేట్ స్పేస్ యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి యాడ్ చేయలేదు. మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ మనీ మీదనే ఉంటుంది, పైసల మీద. సో మన దగ్గర అఫోర్డ్ చేసే అంత డబ్బులు ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు. సో ప్రతిదీ లగ్జూరియస్ అనే కాదు. సో దుబాయ్కి ఇంకొక సైడ్ కూడా ఉంటుంది. సో అట్లాంటి ప్లేస్లో ఉండేటోళ్ళు కూడా ఉంటారు. సో ఇట్లాంటి ప్లేస్లో ఉండేటోళ్ళు కూడా ఉంటారు. సో ఈ స్టేజ్కి రావాలంటే ఫస్ట్ ఆ స్టేజ్లో ఉండి కష్టపడి మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఇట్లాంటి ప్లేసెస్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దట్ జర్నీ అండ్ ఎవ్రీబడి షుడ్ గ్రో ఇన్ కెరియర్. సో అది మొత్తం చూసారు కదా వీడియో, ఇట్లుంటుంది దుబాయ్లో ముచ్చట్లు, దుబాయ్ కథ ఇట్లుంటుంది. సో ఇట్లాంటివి చాలా డిస్కస్ చేద్దాం దుబాయ్ ముచ్చట్లు ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.